వెల్కమ్ టు బర్నింగ్ పాలిటిక్స్. నిత్యం కద్దర్ నేతల డైలాగ్ వాడుతూ రణరంగాన్ని తలపించే తెలుగు నేల రాజకీయం రసకందాయంగా మారింది. సై అంటే సై అనే రేంజ్ లో సాగుతున్న పొలిటికల్ దంగల్పై ఒలుక్కేద్దాం. ఇప్పుడు కాంగ్రెస్ లో కొత్త చర్చ మొదలైంది. ఏపీ ఎన్నికల ప్రచారంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఇన్వాల్వ్ చేస్తే ఎలా ఉంటుంది? అక్కడి ప్రజలు ఇక్కడి లీడర్లను ఎలా రిసీవ్ చేసుకుంటారు? వైఎస్ షర్మిల రేవంత్ ని కలవడం వెనుకున్న సీక్రెట్ ఏంటి? ఒకవేళ ఏపీలో ప్రచారం చేయాల్సి వస్తే తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఏ విధంగా వ్యవహరిస్తారు? ఇప్పుడు ఇలాంటి ప్రశ్నలకు సమాధానం వెతుకుతుంది అధిష్టానం. ఇంతకీ హస్తం ఫైర్ బ్రాండ్ సీఎం రేవంత్ ఏపీలోకి ఎంటర్ అవుతున్నారా? షర్మిలకు ఆయన ఇచ్చిన మాట ఏంటి? ఓసారి చూద్దాం. ఏపీలోకి ఎంట్రీ ఇవ్వనున్న సీఎం రేవంత్. సీఎంగా 2 నెలలు సక్సెస్ పాలన. ఏపీ ఎన్నికల్లో రేవంత్ చరిష్మాను ఉపయోగించుకున్న అధిష్టానం. ఇప్పటికే సీఎం రేవంత్ను కలిసిన షర్మిల. ఏపీలో రేవంత్ రెడ్డి ప్రచారం చేయవచ్చని సందేహాలు. ఏపీలో సీఎం రేవంత్ ప్రచారం చేస్తే పెరగనున్న కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్. తెలుగు రాష్ట్రాలకు ఇప్పుడు ఆక్సిజన్ తెలంగాణనే. తెలంగాణలో దశాబ్ద తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. డైనమిక్ లీడర్గా ఉన్న రేవంత్ రెడ్డి సీఎంగా 2 నెలల పాలన పట్ల పూర్తిగా పాజిటివిటీ కనిపిస్తుంది ప్రజల్లో. అన్నింటికంటే ఎక్కువగా బీఆర్ఎస్ని కట్టడి చేయడంలో, ఎక్కడికక్కడ బ్రేకులు వేయడంలో రేవంత్ రెడ్డి మాస్టర్ బ్రెయిన్నే వాడుతున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఆశలన్నీ కూడా తెలంగాణ మీదనే ఉన్నాయి. కాంగ్రెస్కి ఈసారి సౌత్ అతిపెద్ద అండ కాబోతుంది. కేరళ, కర్ణాటక, తెలంగాణల నుంచి ఎంపీ సీట్లు సొంతంగా గెలుచుకోవాలని చూస్తోంది. తమిళనాడులో డిఎంకేతో పొత్తు ఉంది. ఇక తెలంగాణలో కాంగ్రెస్ పవర్లోకి ఉండడంతో ఆ ప్రభావం ఎంతో కొంత అయినా పడి ఏపీలో కూడా కాంగ్రెస్ లేస్తుందేమన్న ఆశలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీలో. మరోవైపు చూస్తే వైఎస్ఆర్ తనయ షర్మిల ఏపీ పీసీసీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించారు. దీంతో వైఎస్ఆర్ లెగసీ ఇటువైపు ఎంతో కొంత టర్న్ అవుతుందన్నది ఒక ఆశ. ఇప్పుడు ఏపీకి కావాల్సిన ఇంధనం, ధనం అన్నీ కూడా తెలంగాణ నుంచే రావాలి. ఇమేజ్ ఉన్న లీడర్గా రేవంత్ రెడ్డి ఉన్నారు. తెలంగాణలో కూడా లోక్సభ ఎన్నికలు ఉన్నా ఏపీలో లోక్సభతో పాటు శాసనసభకు ఎన్నికలు జరుగుతున్నాయి. దాంతో ఏపీ విషయంలో కాంగ్రెస్ పార్టీ పెద్దలు రేవంత్ మీద కీలక బాధ్యతలు పెడతారని అంటున్నారు. అదిలా ఉండగా ఏపీ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించిన వైఎస్ షర్మిల 2 దఫాలుగా ఏపీలోని అనేక జిల్లాల్లో కలియదిరిగారు. ఆమె తాజాగా హైదరాబాద్లో రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలవటం కీలక పరిణామంగా చూస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. ఒకే పార్టీ కాబట్టి కలయికలో పెద్దగా విశేషం లేదు అనుకోవచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీలో రేవంత్ని షర్మిల తీవ్రంగా ఒకనాడు వ్యతిరేకరించారు. ఆయన తప్ప ఎవరు సీఎం అయినా ఓకే అని కూడా కొన్నిసార్లు చెప్పారు షర్మిల. ఇప్పుడు ఆమె టోన్ మారింది. ఇటీవల తన కుమారుడు నిశ్చితార్థం ఇన్విటేషన్ని రేవంత్ రెడ్డిని కలిసి మరీ ఇచ్చారు షర్మిల. ఇప్పుడు మరో విడత ఆయన్ను కలవడం మాత్రం ఆసక్తికరమని అంటున్నారు. ఈ సందర్భంగా ఇద్దరు నేతలు తెలుగు రాష్ట్రాల రాజకీయాల గురించి మాట్లాడుకున్నారు. ఈ విషయాన్ని షర్మిల వెల్లడించారు. హైకమాండ్ ఆదేశాలతో కూడా షర్మిల కలిసి ఉండవచ్చని కూడా తెలుస్తున్నారు. రేపటి రోజున ఏపీలో రేవంత్ రెడ్డి ప్రచారం చేయడానికి కూడా అది వీలు పడేలా ఉంటుందని అంటున్నారు.
ఏపీలో రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తే ఎవరికి మేలు ఎవరికి చేటన్నది కూడా మరో చర్చగా మారింది. రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో ఉన్న ఆయన ఎక్కువగా చంద్రబాబుకు సన్నిహితుడు. టీడీపీ నేతగానే చూసేవారు ఉంటారు. ఏపీలో టీడీపీ ప్రత్యర్థిగా ఉన్న వేళ రేవంత్ రెడ్డి ఆ పార్టీని గట్టిగా విమర్శిస్తారన్నది కూడా ఒక చర్చ నడుస్తుంది. ఏది ఏమైనా షర్మిల మాదిరిగానే 190% పైగా వైసీపీని విమర్శిస్తూ ఒక 10% టీడీపీని విమర్శించేలాగే రేవంత్ రెడ్డి వ్యవహరించవచ్చని చెబుతున్నారు పెద్దలు. రేవంత్ రెడ్డి ఏపీలో ప్రచారం చేస్తే గనుక కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ ఎంతో కొంత పెరిగే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఇక ఆర్థికంగా హంగులు కూడా తెలంగాణవే ఏపీకి సమకూర్చాల్సి ఉంటుందని కూడా చెబుతున్నారు. మొత్తం మీద చూసుకుంటే ఏపీలో రేవంత్ షర్మిల ఇద్దరు జోడీతో రేపటి రాజకీయాన్ని చేసేందుకు కాంగ్రెస్ పార్టీ రెడీగా ఉందని అంటున్నారు. ఎన్నికల హామీలు ఎప్పుడూ విజయంలో కీలక పాత్ర పోషిస్తాయి. అయితే అవి ఇచ్చేవారి వ్యక్తిత్వం, స్థాయిని, విశ్వసనీయతను కూడా చూస్తారు జనాలు. ఎన్నికలంటే ప్రతి వారు హామీలు ఇస్తారు, కానీ నెరవేర్చాల్సిన వారికే జనాలు పట్టం కడతారు. అలా జగన్ 5 ఏళ్ల పాటు సంక్షేమాన్ని పూర్తి స్థాయిలో ఇచ్చారు. నవరత్నాలను ఆయన ప్రకటించి వాటిని అమలు చేశామని చెబుతున్నారు. అయితే ఈసారి ఇచ్చే హామీలు ప్రధానంగా 3 వర్గాలను దృష్టిలో ఉంచుకొని ఉంటాయని అంటున్నాయి పార్టీ వర్గాలు. ఇంతకీ వైసీపీ మేనిఫెస్టో ఎలా ఉండబోతుంది? ఏపీలో స్పీడ్ పెంచిన పార్టీలు, వైసీపీని ఎదుర్కొనేందుకు ఏకమవుతున్న విపక్షాలు, ఒంటరి పోరుకే సిద్ధమైన వైసీపీ, మార్చిలోనే ఎన్నికల షెడ్యూల్, ఏప్రిల్, మే నెలల్లో వివిధ దశల్లో పోలింగ్, 3 వర్గాలను దృష్టిలో పెట్టుకుని వైసీపీ మేనిఫెస్టో. ఒకవైపు అసెంబ్లీ, మరోవైపు లోక్సభ ఎన్నికలు సమీపిస్తూ ఉండడంతో పార్టీలన్నీ స్పీడ్ పెంచాయి. దక్షిణాదిలో ఆంధ్రప్రదేశ్ కు మాత్రమే రెండింటికి ఎన్నికలు జరగనున్నాయి. దీంతో అందరి చూపు ఆంధ్రప్రదేశ్ వైపే ఉంది. ముఖ్యంగా అధికార వైసీపీని ఎదుర్కొనేందుకు విపక్షాలన్నీ ఏకమవుతూ ఉండడం మరింత ఆసక్తిని రేకెత్తిస్తుంది. జగన్ సర్కార్ను గద్దెదించాలనే ఏకైక లక్ష్యంతో తాము పొత్తు పెట్టుకుంటున్నట్టు ఆయా పార్టీలు చెబుతున్నాయి. అయితే వైసీపీ మాత్రం ఒంటరి పోరుకే సిద్ధమైంది. సింహం సింగిల్ గానే వస్తుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఈసారి కూడా అధికారంలోకి వచ్చేందుకు పార్టీ అధినేత సీఎం జగన్ ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. వాస్తవానికి ఫిబ్రవరిలోనే ఎన్నికల షెడ్యూల్ వస్తుందని భావించారు. అయితే తాజా సమాచారం ప్రకారం 2019 లాగానే ఇప్పుడు కూడా మార్చిలోనే షెడ్యూల్ విడుదలవుతుందని తెలుస్తుంది. మార్చి 2-3 వారాల్లో షెడ్యూల్ విడుదలవుతుందని సమాచారం. ఏప్రిల్, మే నెలల్లో వివిధ దశల్లో పోలింగ్ జరుగుతుందని రాజకీయ పార్టీలు అంచనా వేస్తున్నాయి. అందుకు తగ్గట్లుగా తమ ప్రచార కార్యక్రమాలు రూపొందించుకుంటున్నాయి. ఏపీ సీఎం జగన్ కూడా ఈ మేరకు యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకున్నారు. ప్రభుత్వ పార్టీ కార్యక్రమాలను సమన్వయం చేస్తూ ముందుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఎన్నికలు వస్తున్నాయంటేనే హామీల పర్వం మొదలవుతుంది అని అర్థం. 5 ఏళ్ల పాలనలో మౌనం వహించిన పెద్దలందరూ చైతన్యవంతులయ్యేది ఈ టైంలోనే అనడంలో ఎటువంటి డౌట్ లేదు. ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి కూడా అలాగే ఉంది. ప్రధాన ప్రతిపక్షాల దాడి ఒకవైపు అయితే కాంగ్రెస్ గూటికి చేరిన షర్మిలక్క పోరు మరొక వైపు వైసీపీని సతాయిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికలలో తమ విజయం కోసం సరికొత్త ప్రణాళికతో సిద్ధమవుతున్నాడు జగన్. ఎన్నికలు గతి మార్చే శక్తి కలిగిన మేనిఫెస్టోపై నమ్మకంతో దాన్ని ప్రత్యర్థులపై బ్రహ్మాస్త్రంగా వాడబోతున్నాడు.
గతంలో కూడా జగన్ ఎన్నికల ముందు తన మేనిఫెస్టో మాయాజాలంతో ప్రజలను మైమరిపించారు. ఈసారి కూడా అదే పద్ధతి ఫాలో అవుతున్నాడు. నవరత్నాలు అని రకరకాల స్కాములను మరిపించి కుర్చీ ఎక్కిన జగన్ ఈసారి ప్రజల కోసం 2019లో తమ పార్టీని విజయం వైపు నడిపించిన నవరత్నాలను మించిన హామీలతో జగన్ జనం ముందుకు వస్తున్నాడు. మరి దానికి ప్రతిపక్షాల రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి. ఈసారి జగన్ ప్రభుత్వం ఇవ్వబోయే హామీలు ప్రధానంగా 3 వర్గాలను దృష్టిలో పెట్టుకుని ఉండబోతున్నాయి. దేశానికి వెన్నెముకగా వ్యవహరించే రైతుల విషయంలో ఈసారి జగన్ రుణమాఫీ ప్రకటన చేసే అవకాశం ఉందట. ఆంధ్ర రాష్ట్రంలో 65 నుంచి 70 లక్షల వరకు రైతులు ఉన్నారు. అంటే 4 కోట్ల ఓటర్ల జాబితాలో 18% రైతులు ఉన్నారు. అందుకే వాళ్ళను తన వైపుకు తెప్పించడం కోసం రుణమాఫీ హామీని ఎన్నికల్లో బ్రహ్మాస్త్రంగా వాడబోతున్నారు. ఇక ఓటర్ల జాబితాలో మహిళల హవా ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. ఈసారి అధికారంలోకి వస్తే మహిళల సంక్షేమాన్ని మరింత చేసే విధంగా కొన్ని పథకాలు ప్రకటించబోతున్నారు. డ్వాక్రా మహిళా సంఘాలకు కొన్ని కీలక హామీలు కూడా ఇచ్చే ఉద్దేశం ఉందని టాక్. వాటితో పాటుగా సామాజిక పెన్షన్ తీసుకునే వర్గాలు కూడా ఎక్కువనే చెప్పాలి. ఓటర్ల జాబితాలో వారి సంఖ్య సుమారు 70 లక్షల వరకు ఉంది. కాబట్టి ఈసారి ఈ సామాజిక పెన్షన్ ఏకంగా 4,000 రూపాయలు చేసి విడతల వారీగా పెంచుతామని చెప్పే అవకాశం ఉంది. వాళ్ళతో పాటుగా ప్రభుత్వ ఉద్యోగులకు కూడా జగన్ ఈసారి తన ఎన్నికల ప్రణాళికలో కొన్ని హామీలు ఇవ్వబోతున్నారని తెలుస్తుంది. ఇలా ఈసారి జగన్ చాలా పెద్ద మేనిఫెస్టోతో ప్రత్యర్థులపై దాడికి సిద్ధమవుతున్నాడు. ఎన్నికల కురుక్షేత్రంలో మరోసారి సత్తా చాటేందుకు సీఎం జగన్ సిద్ధమవుతున్నారు. ఇప్పటికే అభ్యర్థులకు సంబంధించి పలు జాబితాలను విడుదల చేసిన వైసీపీ మిగిలిన అభ్యర్థుల విషయంలో తుది కసరత్తు కొనసాగిస్తుంది. రాజకీయ పార్టీల గెలుపోటంలను కూడా సోషల్ మీడియా ప్రభావితం చేసే స్థాయికి దూసుకెళ్లింది. ఈ క్రమంలో సోషల్ మీడియాపై అన్ని రాజకీయ పార్టీలు ఫుల్ ఫోకస్ పెట్టాయి. 2024 ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పావులు కదుపుతున్న సీఎం జగన్ సోషల్ మీడియాను పటిష్టత కోసం ప్రత్యేకంగా దృష్టి సారించారు. ప్రత్యర్థుల ఫేక్ ప్రచారాలకు చెక్ పెట్టబోతున్నారు. ఏపీలో మొదలైన ఎన్నికల వేడి. ఎన్నికలకు సిద్ధమైన పార్టీలు, కసరత్తు మొదలుపెట్టిన ఈసీ. సోషల్ మీడియాలో అసత్య ప్రచారంపై వైసీపీ అలర్ట్. సంక్షేమాన్ని అస్త్రంగా భావిస్తున్న సీఎం జగన్. గడప గడపను టచ్ చేస్తున్న వైసీపీ శ్రేణులు. ఏపీ ఎన్నికలకు సమయం ఆసన్నమవుతుంది. షెడ్యూల్ ప్రకటనకు ఈసీ సన్నద్ధమైంది. రాజకీయ పార్టీలు గెలుపు కోసం వ్యూహాలు పనడంలో బిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలోనే దూకుడు మరింత పెంచాలని అధికార పార్టీ తీవ్రమైన స్థాయిలో కసరత్తు చేస్తోంది. సర్వేల పేరుతో వెలువడుతున్న కొన్ని ఫలితాలు, సోషల్ మీడియాలను అధికార పార్టీ ప్రభావం తగ్గుతున్నట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వైసీపీ అప్రమత్తమైంది. అధినేత జగన్మోహన్ రెడ్డి పార్టీ ముఖ్యులతో తరచూ చర్చిస్తూ పార్టీ బలోపేతం కోసం కృషి చేయాల్సిందిగా ఆదేశిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను, ఇచ్చిన ఉద్యోగాలు తదితర అంశాలను కూడా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని భావిస్తున్నారు. ఇప్పటికే
వైసీపీ సోషల్ మీడియా టీం అదే పనిలో ఉంది. మరోవైపు పార్టీ నేతలు కూడా గడప గడపకు తిరుగుతూ ప్రభుత్వం పారదర్శకంగా అమలు చేసిన సంక్షేమ పథకాలను వివరిస్తున్నారు. 1.35 లక్షల సచివాలయ ఉద్యోగాలకు తోడు 2.6 లక్షల మంది వాలంటీర్ల నియామకం, రెవెన్యూ డివిజన్లను 55 నుంచి 78కి పెంపు, ప్రతి జిల్లాలో దిశ పిఎస్లు ఏర్పాటు చేయడం, అన్ని ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం, 1000 పాఠశాలలో సిబిఎస్ సిలబస్, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఐబీ విధానం, వినూత్న పద్ధతుల ద్వారా విద్యాబోధన సులభతరం, 3,367 కోట్ల రూపాయలతో 47 లక్షల మంది విద్యార్థులకు జగనన్న విద్యా కానుక, 99.81% పాఠశాలలో కనీస మౌలిక సదుపాయాలు, జగనన్న గోరుముద్ద కోసం 1910 కోట్ల రూపాయల ఖర్చు తదితర అంశాలు ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు. ప్రచారంలో దూకుడు పెంచకపోతే ప్రమాదం పొంచి ఉందని వైసీపీ నేతలు భావిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే నియోజకవర్గాల ఇన్ఛార్జీల మార్పు, నాయకత్వ ప్రతిష్ఠతపై దృష్టి సారించిన వైసీపీ నాయకులు ప్రభుత్వం చేపట్టిన పథకాల వివరాలతో ప్రజల్లో కలుస్తున్నారు. ప్రధానంగా విద్యా వైద్య రంగాల్లో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులపై దృష్టి సారించారు. పూర్ణ పోషకం పథకం ద్వారా గర్భిణీలకు మేలు, 34 లక్షల మంది విద్యార్థులకు ఉచితంగా 9,52,925 ట్యాబ్స్, 11,901 కోట్ల రూపాయలతో జగనన్న విద్యా దీవెన, 4,267 కోట్ల రూపాయలతో జగనన్న వసతి దీవెన ద్వారా ఇప్పటి వరకు 52 లక్షల మందికి లబ్ధి, డ్రాప్అవుట్ శాతం 20.37% నుంచి 6.62% తగ్గింపు, విదేశీ విద్యా దీవెన కింద 1858 మందికి ప్రయోజనం చేకూరినట్లు ప్రపంచంలోని 50 ఉన్నత విద్యాలయాల్లో విద్యార్థులకు సాయం అందించామని చెబుతున్నారు వైసీపీ. ఇక వైద్య రంగంలోనూ గణనీయమైన అభివృద్ధి చేశామంటూ ప్రచారం చేయడంపై దృష్టి సారించారు వైసీపీ నేతలు. బోధన ఆసుపత్రులకు 16,852 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు చెబుతూనే నిర్విరామంగా 1,142 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఫ్యామిలీ డాక్టర్ పేరుతో వినూత్న కార్యక్రమం, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పరిమితి పెంపు 25 లక్షల రూపాయలకు, ఆరోగ్యశ్రీ పరిధిలో వ్యాధులు 3,257కు పెంపు, 2019-23 మధ్య ఆరోగ్యశ్రీ ద్వారా 35.91 లక్షల మందికి లబ్ధి, కిడ్నీ రోగులకు కార్పొరేట్ స్థాయి ఉచిత వైద్యం, కిడ్నీ బాధితుల కోసం జనసేన అధినేత గతంలో పెట్టిన డిమాండ్లో ఒకటైన పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు, జగనన్న ఆరోగ్య సురక్ష కింద 10,754 శిబిరాలు, 1,67,00,000 కుటుంబాలకు ఉచితంగా ఆరోగ్య సేవలు, 53,126 మంది ఆరోగ్య సంరక్షణ సిబ్బంది నియామకం తదితర అంశాలు ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు. వ్యవసాయం, విద్యుత్, ఉపాధి తదితర రంగాల్లో తీసుకొచ్చిన సంస్కరణలను, బీసీలకు 56 కొత్త కార్పొరేషన్ల ఏర్పాటు, బీసీ సంక్షేమం కోసం 71,170 కోట్లను వెచ్చించినట్లుగా ఆ పార్టీ ప్రచారం చేసుకుంటుంది. చేసిన పనులు చెప్పుకోవడం ద్వారా పార్టీ మైలేజీని పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే వైసీపీ నేతలు నిత్యం ప్రజల్లోనే ఉంటున్నారు. మరి వారి కష్టం ఎంతవరకు ఫలిస్తుందో, చేసిన పనులను ఎంతవరకు ప్రజలు విశ్వసిస్తారో వేచి చూడాలి. మరి ఇది ఈ రోజు బర్నింగ్ పాలిటిక్స్. మరిన్ని రాజకీయ విషయాలు రేపటి బర్నింగ్ పాలిటిక్స్ లో చూద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్.